గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, పరమగీతము 5వ అధ్యాయం. పదో వచనము చదువుకును. నా ప్రియుడు పరలోకపు తండ్రి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఈరోజు క్యాలెండర్లో వాగ్దానంగా ఇచ్చారు. ధ్యానిస్తుండగా పైనుండి మీ సహాయమును అనుగ్రహించుము. దేవుని మహాకృపను మేము చూడగలుగుటకు సహాయం చేయండి. శత్రు మీద పూర్తిగా విజయం కోరుకుంటున్నాం. చివరి దినాలు దేవా, మా ఆలోచనలన్నీ వేరు, మీ ఆలోచనలు వేరు. దేవా, మీ మహిమను కనపరచుము. తప్పిపోయిన వారము మమ్మల్ని క్షమించుము తండ్రి. జ్ఞానం ఇచ్చి దయించి బోధించుము దేవా. నేను మాట్లాడితే ఎవరికి క్షేమం లేదు ప్రభా. మరి దేవా, నువ్వు మాట్లాడితే ఎదుటివారికి నాకు కూడా క్షేమమే. దయించి దేవా, నిర్గమ 4:12, మరి లుక 12:12 దేవా, మరి దేవా నీ వాక్శక్తిని అనుగ్రహించు, మహిమ పొందు. పరలోకపు తండ్రి, పేతురు గారు బోధ చేసినప్పుడు వారి హృదయములు పొడవబడ్డాయంట. అనుభవంలోకి తీసుకురాము. సత్యవాక్యము మనుషులను కనుటకు సహాయం చేయండి. నిత్యత్వానికి ఈరోజు కొన్ని ఆత్మలు జన్మించుటకు సహాయం చేయండి. జన్మించబడిన వారు, తిరిగి జన్మించిన వారు నూతనత్వంలోకి వచ్చుటకు సహాయం చేయండి. రీడెడికేషన్లోకి వచ్చుటకు సహాయం చేయండి. బోధించు. మంచి బోధకుడైన యేసు ప్రభు నామమున బహువినంగా వేడుకొని బతిమాలుకుంటున్నాము తండ్రి. అందరు చెప్పండి, ఆరాధన. ఏమిటి ఆరాధన అంటే? ఆరాధన అంటే ఏమిటి? ప్రభువును వర్ణించుట. చెప్పండి, ప్రభువును వర్ణించుట. ఇక ప్రభువును పొగడుట అని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రభువును ఘనపరచుట, శ్లాఘించుట, హెచ్చించుట. ఎన్నో యూదులు 3 కోణాల్లో ఆరాధిస్తారంట. చెప్పండి, హిల్లేల్ చెప్పాలి, హిల్లేల్, తెహిల్లీం. ఇంక కొన్ని పదాలు ఉన్నాయి, అవి హిబ్రూ పదాలు. హిల్లేల్, తెహిల్లీం. ఇప్పుడు ఆరాధన ఏమిటంటే తెహిల్లీం ఆరాధన అంటండి. ఇప్పుడేం ఆరాధన అంటే హిల్లేల్ ఆరాధన అంటండి. అట్లా హెబ్రీలో ఒక 7 పదాలు ఉన్నాయి, ఆరాధనకు వాడిన పదాలు. అట్లో యూదులు కొన్ని వాళ్ళు ఆరాధించే విధానం. ఎందుకంటే మనము యూదులలో నుండియే ఆరాధన వచ్చింది. అయితే ఎలా ఆరాధించేవారంటే యూదులు వారు పాటల ద్వారా ఆరాధించేవారు. ఎలా? పాటల ద్వారా. అందుకే సియోను గీతాలు, నాకు తెలిసి యేసు ప్రభువుని గురించి వ్రాయబడినన్ని పాటలు ప్రపంచంలో ఎవరి గురించి కూడా వ్రాయబడలేదు. మీరు బంజారా అంటే, బంజారా తెలుసా? బంజారా భాష అంటే లంబాడీలో బంజారా భాష అంటారు. బంజారా భాషలో కూడా ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పలేదు. బంజారా సింగర్సే ఉన్నారు. తర్వాత కోయ పాటలు ఉన్నాయి. కోయ పాట తెలుసా? రేల 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 రేరెల్లా రేల రేరెల్లా రేల, యేసుదేవుడు యేసుదేవుడు మన్నొల్లే పోయే మన్నొల్లే పోయే, చుట్టమన్నా సారమన్నా మన్నొల్లే పోయే మన్నొల్లే పోయే. ఇది కోయ పాట. ఏం పాట? కోయ పాట. అంటే చుట్టపోయింది, సారపోయింది, దయ్యం పోయింది, పాపం పోయింది అనేది వాళ్ళ భాషలో పాడుకుంటారు అన్నమాట. నిజంగా మీరు ట్రైబల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళకు పెద్ద బలహీనత ఏంటంటే తాగుడు అనమాట. ఏమిటి? తాగుడు. దేర్ ఆర్ లిక్కర్స్. భయంకరమైన తాగుడుకు వాళ్ళు బానిసలు అన్నమాట. ఉన్నిలేదు, ఏడవండి. అయితే ప్రభును వారు కోయ వాళ్ళు పాడతారు. ఇంగ్లీష్లో పాటలు అండి, తెలుసా? ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఓ లార్డ్ మై గాడ్. ఆ మాట తెలుగులో కూడా ఉంది,
ప్రభునా దేవా, నీ చేతి కార్యములను ఆనందముతో నేనెంచి చూడగన్. వచ్చే పాట మీకు తెలుగులో ఉంది ఈ పాట. ఈ పాటకు ఇంగ్లీష్లో ఓ లార్డ్ మై గాడ్, ఇంగ్లీష్లో మీ నెట్లో చూస్తే యూట్యూబ్ గూగుల్లో మీకు ఈ పాట వస్తుంది. ఈ పాట వరల్డ్లో ద ఫస్ట్ హైయెస్ట్ ప్రపంచంలో అత్యధికముగా పాడేటువంటి ఒక ముఖ్యమైన పాట అంటే ఈ పాట దాదాపు నాకు తెలిసి 1000 భాషల్లోకి తర్జుమా చేశారు దీన్ని, తక్కువే. ఇంకొక పాట ఉంది, ఇమ్మానుయేలుని రక్తము ఇంపైన ఊటాయే, ఈ మోగదోష మూలెల్ల నివృత్తి చేయును. ఈ పాట గురించి ఒక హిస్టరీ, క్రిస్టియన్ సాంగ్స్, హిమ్స్ అంటారు వాటిని. హిమ్స్ హిస్టరీలోకి వెళ్తే ప్రపంచంలో ఎక్కువ మంది మారు మనసు పొందడానికి కారణమైన పాట అంటే ఇది. ఏ పాట అది? ఇమ్మానుయేలు రక్తం. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఈ పాట, చాలా బాగుంటుంది. అయితే అదే ఇంగ్లీష్ నాకు కరెక్ట్ రాదు. అయితే నిజంగా పాటల ద్వారా దేవుణ్ణి, అందుకే దావీదు, మీరు ఎవరైనా యెరూషలేంకి వెళ్తే తప్పక వెళ్ళండి, ప్రార్థన చేసుకుంటూ తీసుకెళ్తాడు దేవుడు. ఎక్కడ పోవాలనుకుంటే ఐ వాంట్ సీ జెరూసలేం లార్డ్, ఓ లార్డ్ ప్లీజ్ ప్రభా నేను ఒక్కసారి యెరూషలేం చూడాలనుకోండి, దేవుడు తీసుకెళ్తాడు, నిజంగా తీసుకెళ్తాడు. మనం ప్రార్థన చేయాలంతే. ఏం చేయాలా? అన్నిటికీ ప్రార్థనే. సరే, ఏం చెప్తున్నాను, జెరూసలేంకి వెళ్తే ఇక్కడ దావీదు సమాధి ఇంకా ఉందంట. ఎవరి సమాధి? యెహోషువ సమాధి, దావీదు సమాధి, అబ్రహాం సమాధి ఇప్పటికే భద్రంగా కాపాడుతున్నారు. 12 అపోస్తల సమాధులు. అయితే వాటిలో ఒక సమాధి దావీదు సమాధి మీద ఒక వాక్యం ఉంటుందంట, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను. ఈ వాక్యము దావీదు సమాధి మీద చేత్తో క్లాత్ మీద అల్లి ఆ వస్త్రం కప్పింటారంట. ఎప్పుడు వస్త్రం కప్పింటుందంట. రోజు వస్తారంట, కొత్త వస్త్రం వేస్తారంట. దాని మీద వాక్యం ఉంటుంది. ఏదో దావీదు రచించిన కీర్తనలోంచి ఒక వాక్యం ఉంటుందంట. అంటే ఏం చెప్తానంటే, దావీదు అంటే అర్థం ఏంటంటే ఆయనకు పేరు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఏమిటంటే చెప్పండి, సైన్యములకు అధిపతియగు యెహోవా బలిష్ఠుని చేత హెచ్చించబడిన వాడే అభిషిక్తుడైన ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు నగు దావీదు పేరు ఊరికే చెప్పొద్దంట. అక్కడ దావీదు పేరు చెప్పాలంటే ఇదంతా చెప్పాలా. ఇశ్రాయేలీ సైన్యములకు అధిపతి యెహోవా చేత హెచ్చించబడి యాకోబు బలిష్ఠునికి చేత అభిషిక్తుడై ఇశ్రాయేలీల మధుర గాయకుడు నగు ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు. ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉందా బైబిల్ ఈ మాట? మాకేం తెలుసు అంటారా? చదవండి. 2 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనం. అందరు చదువుదామా? చదువు త్వరగా. మహాధిపత్యం నొందినవాడును స్తోత్రగీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు. మధుర గాయకుడు నగు దావీదు. మధుర గానము చేసిన గాయకుడు. చెప్పండి. ఆయన గురించి చెప్పాలంటే ఇంత హిస్టరీ రాశాడు పరిశుద్ధాత్మ. సరే, మనకు అంటే దేవుని ఆ పాటల ద్వారా భక్తులు చెప్పాల ఆరాధించారు. అందుకే పాటలకు రండి అనేది. ఎందుకంటే పాటల ద్వారా కూడా మీరు ఏం చేస్తున్నారు? ఆరాధన. రెండవది నాట్యం ద్వారా ఆరాధించారు. ఎవరు? దావీదు. తంబురతోనో నాట్యముతోనో తాంబూరతోనో తంతి వాద్యములతోనో తంతి వాద్యములతోనో
కాబట్టి తంబురతోనూ నాట్యముతోనూ దేవుణ్ణి దావీదు చెప్పిన మాట ఇది. దావీదు నాట్యం ఆడితే ఎలా ఉంటుంది మనం చూడలేదు, కానీ ఈజ్ వెరీ గ్రేట్ డాన్సర్ ఇన్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన నాట్యం చేయవాడు. అంటే మీరు నాట్యం చేయమని చెప్పారని చెప్పి నాట్యం చేశాడు. కొన్ని మందిరాలు ఉన్నాయి హైదరాబాద్లో, డ్యాన్స్ చేస్తారు వాళ్ళు ఆరాధనలో. అంటే చేయమని నేను చెప్పట్లేదు, వాళ్ళు చేస్తారు, మనకు అది అవసరం, వాళ్ళు విమర్శించే పని మనది కాదు. అయితే వాళ్ళు దేవుని స్తుతిస్తారు అట్లా. సరే, ఒక ఆయన ఉన్నాడు, తెలుసలేదో, ఆయన పేరే జబాదురై అంటారు, తెలుసా? ఒక ఆయన అబ్బా తండ్రి అని పాడతాడు, కేరళైట్. మీరు చూశారు లేదా ఆయన పాటలు విన్నారు లేదు? ప్రేమించేదన్న పాట ఆయన రాసింది, కేరళైట్. ఆయన చాలా మంచి సింగర్. ఆయన విత్ డాన్స్తో ప్రభుని స్తుతిస్తాడు. సరే, మనం వాళ్ళు విమర్శించొద్దని ముందే చెప్పాను. ఎవరిని విమర్శించద్దు, నన్ను నువ్వు విమర్శించొద్దు, నేను విమర్శించొద్దు, మన పని కాదు. విమర్శించినామో తీర్పులోకి వెళ్ళిపోతాం. ఎవరి తప్పులు పట్టకండి, నువ్వు తీర్పు తీర్చుకు, నీ తప్పులే దండిగా ఉన్నాయి నీకు. ఎవరిని తప్పులు పట్టడానికి ప్రయత్నాలు కూడా చేయకూడదు. 2, పాటలతో ఆరాధించారు. చెప్పాలి మీరు నాకు? నాట్యముతో ఆరాధించారు. ముంకొందరు వాయిద్యములతో. ఎవరు? మందిరంలో ఇక్కడ తబలా ఉందా? క్యాషియో ఉంది, కంజర్ ఉంది, మనం 3 ఉన్నాయి. దావీదు దినాల్లో యెహోవా మందిరములో వాయిద్యములు వాయించువారు 6,000 మంది అంట. ఎంతమంది? 6,000 మంది. 9 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు. దావీదు మందిరములో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా? సింఫోనియా, తర్వాత గిల్లక తప్పిట, తంబూరా, ఇవన్నీ ఒక్కొక్కటి కాదు, ఆ 9 ఆర్గన్స్ పెట్టి 10 తంతుల సితారా. ఏం తారా? 10 తంతుల సితారా. డేవిడ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ వారియర్. ఆయన ఒక గొప్ప సైనికుడు. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్ అండ్ మ్యూజిషియన్ ఆల్సో. ఆయన గొప్ప గాయకుడు, గొప్ప వీరుడు. 16 ఏళ్ల వయసులో గొల్యాతును తలనరుక్కొని తెచ్చాడు. నేను అనుకుంటాను, దావీదు గుండె అంటే భయం లేని గుండె అంటే ఏం గుండె? ఇంగ్లీష్లో లయన్ హార్ట్ అంటారు దాన్ని. ఏమంటారు? సింహము గుండె. ఏం గుండె? మీది పిచ్చుక గుండె. ఒట్టిగా అన్నిటికీ భయపడతారు మీరు. మీరు అన్నిటికీ భయపడతారు. దావీదు గుండె ఏమిటి? ఇట్స్ ఎ లయన్ హార్ట్. ఆయన ఏమి మనుషుడు అంటే, సింహం వస్తే బైబిల్ అందరు పలకండి, అందరు గట్టి చెప్పాల. దావీదు సింహమును తరిమి. ఏం తరిమాడంటే అండి, మీరు కుక్కపిల్లని తరమంటే చూద్దాం, అది ఎనికి తిరిగిందో నువ్వు 3 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వస్తాయి. పిల్లిని తరమంటే చూద్దాం, పిల్లిని కూడా తరమలేము మనం. దావీదు దేని తరిమాడంట? ఇది ఎక్కడే నాకు అనిపిస్తుంది, ఆ ఓడు ఏమన్నా గ్రామటికల్ ప్రాబ్లమా, తప్పు చేశారు, రైటింగ్ ట్రాన్స్లేషన్లో ఏమో తప్పు జరిగింది అనుకుంటా, కానీ తప్పు కాదు అది. దట్ ఈస్ ద ట్రూత్. దాని నోట నుండి గొర్రెపిల్ల ఎంత ఒక పూట దీని మీరు మామూలుగా కీళ్ళు నేను ఒకసారి దుబాయ్కి వెళ్ళాను పరిచర్యకి, చెప్పకూడదు కానీ ప్రభు నన్ను క్షమించుగాక. పరిచర్యకి వెళ్ళాను, వాళ్ళు భోజనం పిలిచారు. నేను భోజనం అంటే మనమెంత ఇంత పెట్టుకుంటాం. నాకు మీరు నమ్మని చెప్తే ఒక మంచి గొర్రెపిల్లను తల కాలు సపరేట్ చేశారు. గొర్రెపిల్ల ఓవెన్లో ఉడకబెట్టారు. ఏమి చేసినారంటే దానికి డెకరేషన్ చెప్పలేను, పెట్టి అట్లా తెచ్చి అట్లా పెట్టారు నాకు. ఏమని చెప్పండి? మీలాంటి తుంటా అని పేరు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? తుంటా. అశోక్ లాంటి అయితే ఎగిరిచ్చేస్తాడు. మన వల్ల ఏమవుతుంది? నేను ఎంత ట్రై చేసినా 1/2 కిలో 1/2 కిలో తినలేకపోయినా. ఇంకా అన్నం లేదు, ఇంకా మనం అన్నం తింటే వాళ్ళు అన్నం తినరు. పొట్టేళ్ళే లేపేస్తారన్నమాట. ఓ 3 కూర్చుంటారు, భార్య భర్త 2 పిల్లలు, ఓ పొట్టేళ్ళు తినేస్తారంట వాళ్ళు. చెయ్యి పెట్టకుండా. ఏం పెట్టకుండా? చెయ్యి పెట్టకుండా టప్ప తినేస్తారు అసలు. నిజంగా నాకు ఇప్పటికీ మర్చిపోయాను ఆ భోజనం, ఆ ఫీస్ట్ని. ఇంక మళ్ళీ ఎన్నో పెట్టారు, మళ్ళీ పొట్టేళ్ళు పెట్టారు. ఒక్కనికి ఎంతమందికి? ఆ ఒక్క గొర్రెపిల్ల కోసము దావీదు సింహమును తరిమి ఆయుధము లేకుండా దాన్ని నోరు చీల్చేశాడంట. నేను అనుకుంటే దావీదు భుజం ఇంత ఉండిందేమో. ఎంతనా? సరే యాక్షన్ చేయండి. ఇంత ఉండింటుంది. సింహాన్ని చీల్చడం అంటే ఏంది? మన భుజం ఏంది? ఏం లేదు దీంట్లో, కలేజ్ ఏం లేదు. ఆయన భుజం ఇంత ఉండింటుంది. ఎందుకంటే సింహాన్ని చీల్చేయండి ఊహించుకోవాలి మనం. సింహము 500 కిలోలు ఉంటుందండి. ఎంత ఉంటుంది? కొదమ సింహము 500 కిలోస్ ఉంటుంది. అది
అది మినిమం 6 feet ఉంటుంది వెడల్పు. అంత పెద్ద సింహాన్ని దాని మీదకెక్కి దాని మెడ మీద కూర్చొని దాన్ని చీల్చాడంటే ఆయన చేతులు ఎంత ఉండాలా, ఆయన భుజం ఎంత ఉండాలా. దట్ ఈజ్ డేవిడ్. ఆయన దేవుని వాయిద్యములతో ఆరాధిస్తాడు. నేను చెప్తున్న అందరి ఇళ్ళల్లో మందిరాల్లో అందరు హార్మోనియం కొనుక్కొని అందరి ఇళ్ళలో హార్మోనియం, పొద్దున్న లేస్తాను కుటుంబ ప్రార్థన హార్మోనియం వినపడాల. చెప్పండమ్మా, ఏం లేకుండా ఊరికి పాటలు నిజంగా చెప్పండి. ఈరోజు భార్యాభర్త కలిసి పాట పాడుకున్న వాళ్ళు చేయొద్దని పాట పాడుకున్న వాళ్ళు శివయ్య, జోవన్న, ఆశీర్వాదం అక్క, అంతేనా? మా మమ్మీ పేరు ఏం పేరు? మమ్మీ నీ పేరే? కుర్చీలు కూర్చోనా? కమలమ్మకి అందరు ఈరోజు గొప్పతనం చేయాలి, ప్రభుని గణపరచాలి, ఆమెను బట్టి ప్రభుని గణపరచాలి. పాట పాడుకుంది. ఏం పాడుకుంది? మీరు పాడుకోవాలి. సోంబేర్లు మీరు. తిన్నారు, పండుకున్నారు, నిద్ర లేచినారు, శుభ్రంగా తయారై వచ్చినారు. ఆదివారము పాట పాడలేదంటే దానికి మించిన క్రైమ్ ఇంకొట్లేదు. ఆ ప్రభుదినము కుటుంబ ప్రార్థనకు ఎంత బిజీ ఉన్నా ఆదివారం ప్రతిరోజు ఉదయం లేస్తున్న 2 పాటలు పాడుకోవాలి, 3 పాటలు పాడుకోవాలి. దావీదు స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా, వేకువనే లేచెదను. కాబట్టి ఎప్పుడు లేస్తాడంట? మీరు పొద్దు పుట్టినాక, పొద్దున్న వచ్చినాక లేస్తారు. మీరేం పాడతారు పాటలు? ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో హార్మోనియం మోగల. చెప్పండి, ఏది మోగల? ఈ ఊర్లో హార్మోనియం షాప్ ఉందా? ఈ ఊర్లో అనంతపూర్లో ఉందా? అనంతపూర్కి వెళ్ళి రామస్వామి గుడి దగ్గర ఉంటుంది. మేము ఆడే ఉండేది ఒకప్పుడు. సున్నమమ్మ రామస్వామి వీధి అంటే చెప్తారు ఎవరైనా. ఆ వీధిలో హార్మోనియం పెట్టలే ఆయన దగ్గర ఉంటాడు. వెళ్ళి అందరూ హార్మోనియం కొనుక్కోండి. చెప్పండి, ఏం కొనుక్కోవాలా? హార్మోనియం కొనుక్కోవాలా. అందరి ఊరికి రాకుండా ఊరికి ఇట్లా అంటా ఉండండి. సారీగా ఫస్ట్ శృతులు నేర్చుకోండి. సారీ గామా పాదానీ సామా, మళ్ళీ వెనక్కి రావాలి. అది వేస్తూ ఉండండి. ఓ 6 రోజులు ఇదేయండి, మీకు వచ్చేస్తాయి పాటలు. నేను సిస్టర్ కదా నాకెందుకు హార్మోనియం అనుకోకండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏముండాలా? ఏం ఎత్తుకుపోతారండి పోయేటప్పుడు? ఏం తీసుకుపోతారు? కమలమ్మ ఏం తీసుకుపోతావు చెప్పు? పైసలన్నీ బ్యాంకులో వేసుకోకుండా ఒక హార్మోనియం కొనుక్కోవాలా. కొనుక్కొని ఏం చేయాలా? పాటలు పాడాలి. దావీదు ఈజ్ ఎ కింగ్ అండి, ఈజ్ ఎ ఎంపరర్. మీలో ఎవరన్నా ఎమ్మెల్యే ఉన్నారండి? ఎమ్మెల్యే ఉన్నాడా? కార్పొరేటర్ కూడా ఉన్నాడు నాకు తెలిసి. దావీదు 12 గోత్రములకు మహాధిపత్యము నందిన చక్రవర్తి. అంత బిజీ మ్యాన్, అంత బిజీ షెడ్యూల్లో కూడా ఉదయం స్వరమండలాన్ని లేపుతున్నాడు, సితారాన్ని లేపుతున్నాడు, వేకునే లేస్తున్నాడు, మందిరంకి వస్తున్నాడు. వచ్చి దేవుని అప్పుడు దావీదు మందిరం అంటే ఇలాంటి కాదండి, జస్ట్ తెరల చాటున. ఎక్కడుందంట? తెరల చాటున గుడారములో ఉందంట. ఆ గుడారానికి పొద్దున్న వస్తాడు. ఎవరు రాకుండా ఎవరు వచ్చినా ఒక ఆయన వస్తాడు. ఎవరు ఆయన పేరు? ఆయన ఎవరు? కింగ్ డేవిడ్. ఆరాధన, వాళ్ళ హృదయము అంత దేవునితో కనెక్ట్ అయ్యింది అనమాట. అంతేకాకుండా ప్రభుని ఒక ఆమె ఉంది, ఆమె పేరు బైబిల్లో హన్నా. ఏం పేరు? ఏమి తీసుకొని వచ్చి యెహోవా నేను దర్శింతును, నా జ్యేష్ఠ కుమారుని అర్పించి నేను దేవుని స్తుతించేదనా. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మాట ఉంటుంది. అయితే హన్నా అనే భక్తురాలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంది. నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని మళ్ళీ నీకే సమర్పించి నా మొక్కుబడి చెల్లించుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళాక ఆమెకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినాక వాడిని పెంచుకుంటా ఉంది. ఓ రోజు వాడు 3 ఏళ్ళు వచ్చినాయి. పాలు తాగుతాడు, పాలు తాగట్లే. అన్నం గిన్నెల కాడికి పోతాడు. చెప్పండి, పిల్లలు ఏం చేస్తారండి? కొంచెం బుద్ధి వచ్చినాక ఏం చేస్తారు? గిన్నెలు లాగుతారు. అమ్మ అన్నం తింటే పళ్ళెం లాగుతారు, చేయి పెట్టి ఎందుకు చేస్తారు. ఆ రోజుకి అమ్మకారు తాను దేవునితో చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ఏమని? నాకు కుమారుడు పుడితే వాడు పాలు విడిచిన దినమున నేను నీకు తెచ్చి సమర్పిస్తానని చెప్పాను కదా. అంటే నీ కుమారుని సిద్ధపరిచింది. ఒక ఏఫోదు ధరింపజేసింది, పొట్టేలు సిద్ధపరిచింది, కోడని సిద్ధపరిచింది. భర్తగా చెప్పింది, ఏవండి నా కుమారుని దేవునికి నేను మొక్కుబడి చెల్లించి వస్తాను. వెళ్ళేటప్పుడు 3 ఏళ్ళ కొడుకు. అందరు చెప్పడమ్మా, ఎన్నేళ్ళ కొడుకు?
అంటే ఎంత ఉంటాడమ్మా? చేతి నిండు ఉంటాడు. ఎంత ఉంటాడండి? చెప్పరండి. చేతి నిండు. వచ్చేటప్పుడు మందిరానికి వచ్చాడు, చేతి నిండా కొడుకున్నాడు. వాడు వదిలిపెట్టింది. ముందు ట్రైనింగ్ ఇచ్చి ఇంట్లో వాడు వదిలిపెడతాను. వాడు బుడ్డోడు, ఏం తెలియదు వానికి. వాళ్ళ అమ్మ చేసుకున్న మొక్కుబడి వానికి తెలుసో లేదో మనకు తెలియదు. వాడు అక్కడ మోకరించి అక్కడే మొక్కినాడంట. మొక్కి ఆరాధన చేస్తున్నాడు. వాడు ఆరాధన చేసుకుంటున్నాడు. సప్పుడు చేయకుండా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. ఆమె కూడా ఆరాధన చేసింది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అంత గర్వముగా మాట్లాడకుడి, మీ గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. యెహోవా దరిద్రులను సింహాసనం కూర్చుండబెట్టి రాజులను సింహాసనం నుంచి త్రోసివేయువాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా వారి ప్రవర్తనను వారిని ఆయన కాపాడును అని సైన్యములకు అధిపతి యెహోవా గురించి ఒక అద్భుతమైన కీర్తన పాడేసేసి దేవునికి తన కుమారుని అప్పగించేసి వెళ్ళిపోయింది. తమ పిల్లలను దేవునికి సమర్పించి కూడా, చెప్పండమ్మా, మీరు ఎంతమంది నిజంగా చెప్పండి, నా కొడుకుని దేవుని సేవకి ఇచ్చాంట వాళ్ళు చేయొద్దండి. ఒట్టి మాటలుగా నిజంగా ఇచ్చిండలా. అక్క పేరు ఏం పేరు? అక్క ఏం పేరు? అక్క సువర్ణ. సువార్తమ్మ కొడుకుని ఏం చేసింది? మీరు మొక్కుబడి చేసుకుంటే కాదండి, నిజంగా దేవునికి ఇచ్చేసిండలా. వాడు దేవుని సేవలో ఉండాలా. ఈ మందిరం నుంచి ఒక్కరు కూడా సేవకు రాలేదా? అరే ఎంత అన్యాయం చూడండి. మీ కొరకే మీ పిల్లల్ని కన్నారు, దేవుని కొరకు గనలా మీరు. ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు అమెరికా, ఒకడు ఇంగ్లాండ్. అందుకోసమే కంటున్నారు పిల్లల్ని. ఇంత చూడండి, మీ ఆరాధనలో ఒక వెలితి కనపడతా ఉంది. ఏం వెలితి కనపడుతుంది? మీ సంతతిని మీరు దేవునికి చెప్పనమ్మా సమర్పించలే. ఇట్స్ ఎ క్రైమ్. ఇది ఆత్మీయమైన నేరం. ఇది ఆరాధనలో ఒక భాగం. అది తమ సంతతిని దేవునికి చెప్పండి సమర్పించి దేవుణ్ణి ఆరాధించుట. మా అమ్మకు మేము 3 కొడుకులం. నేను సేవకు వచ్చా, నా తమ్ముడు సేవకు వచ్చాడు. మా అమ్మ దేవుని నమ్ముకుంది. మా అమ్మ ప్రార్థన చేసేది. ఒకరోజు నేను వింటా ఉన్నా, ఏం చేస్తుంది ముసలమ్మ ఏం చేస్తుంది విందామని వింటా ఉన్నా. ఏమని చేస్తుందంటే, ప్రభువా 2వ వాడిని సేవకు పిలుచుకున్నావు, చిన్నోడిని సేవకు పిలుచుకున్నావు, పెద్దోడు కూడా పిలుచుకో ప్రభు అంటుంది. నిజం చెప్తున్నాను. మా అమ్మ ఏం ప్రార్థన చేస్తుందో విందామని చెవులు పెట్టి వింటా ఉంటే, 2వ వాడిని నడిపోండి నడిపోని సేవకు పిలుచుకున్నావు, చిన్నోడిని సేవకు పిలుచుకున్నావు, పెద్దోని కూడా పిలుచుకోవా అంటుంది. ఎంత అద్భుతం చూడండి. అంటే ఈ టేస్ట్ ఆమెకు తృప్తి అనిపించిందంట. నేను అడిగాను, ఎందుకే నువ్వు అట్లా ప్రార్థన చేసినావన్నా? మా అమ్మను ప్రేమతో, ఎందుకే అట్లా చేసినావు నువ్వు ప్రార్థన అంటే, ఎందుకోరా అట్లా చేయబుద్ధి అయిందని చెప్పింది. నిజం చెప్పు అన్న, మీ ఇద్దరు సేవ చేస్తున్నందుకు తృప్తిగా ఉందిరా, వాడు చేయట్లే అందుకు తృప్తి లేదురా అనేది. నేను చెప్తున్నా వినండి, మీ కొడుకు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంకేది కండక్టర్ అయినా, ఇంకేమైనా మీకు తృప్తి ఉండదు. సేవకి ఇచ్చినప్పుడు మీ హృదయంలో గొప్ప సమాధానం, గొప్ప తృప్తి, రక్షణానందం ఎంత గొప్పదో మీ సంతతిని దేవునికి ఇచ్చినప్పుడు అంత తృప్తి మీరు ఎంజాయ్ చేస్తారు. బైబిల్ చెప్తోంది, అందరు చెప్పండి. సమూయేలు దాను మొదలుకొని బెర్షెబ వరకు ప్రవక్తగా ఎంచబడ్డాడు. ఎవరంట ప్రాఫిట్? దాను మొదలుకొని బెర్షెబ ప్రవక్త ఎవరంట? సమూయేలు. అందరూ చెప్పండి. సమూయేలు ఏమి సెలవిచ్చనో అలాగున జరుగుచుండెను. ఆయన ఏం పలికితే అది జరిగేదంట. ఏం పలికితే, ఏమి పలికినాడో ఆ మాట నెరవేరుతుందంట. వాళ్ళ నోటికి అంత శక్తి ఇచ్చాడు దేవుడు. అందరూ చెప్పండి ప్రవక్త అంటే అర్థం తెలుసా? దేవుని నోరంట. ఏంటి ప్రాఫిట్ మీన్స్? చెప్పండి. ద లార్డ్స్ మౌత్, దేవుని నోరు. తమ పిల్లల్ని దేవునికి సమర్పించేవారు. దేవుని చెప్పండి ఏమేమి ఆరాధన చేశారు? చెప్పరండి. పాటల ద్వారా, నాట్యము ద్వారా, వాయిద్యముల ద్వారా, సంతతిని దేవునికి సమర్పించుట ద్వారా, కోడల్నిచ్చుట ద్వారా, ఇంకా ఇలాగున. అయితే ఇవన్నీ కూడా ఆరాధనే. చెప్పండి ఇవన్నీ కూడా. అయితే బైబిల్లో కొందరు ఆరాధించారు, వాళ్ళ జీవితముతో ఆరాధించారు. చెప్పండి జీవితం. ఒక ఆయన పేరు, టైం అయిపోతుంది నాకు, త్వరగా ముగిస్తాను. ఒక ఆయన పేరు అబ్రహాం. ఏం పేరు? దేవుడు ఆయనతో ఓ రోజు పొద్దున్న దేవునికి డౌట్ వచ్చింది, ఈ మనుషుడు నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ఇస్సాకును ప్రేమిస్తున్నాడా? అబ్రహాం, ఎస్ లార్డ్, నువ్వు బయలుదేరి నీ కుమారుడైనా, నీ ఒక్కగానొక్క కుమారుడైనా, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును నేను చూపించు పర్వతం మీద నువ్వు దహన బలిగా
అర్పించాలన్నాడు. ఇంకేం మాట్లాడలేనా? మళ్ళీ ఏం చెప్పాడు? ఎస్ లార్డ్ చెప్పండి, చిత్తం ప్రభు అన్నాడు. వచ్చినాడు, కొడుకుని సిద్ధపరిచాడు. ఆ పర్వతం అంటే 3 దినాల ప్రయాణం అంట. ఎన్ని రోజుల ప్రయాణం అంటే ఏమైనా మనసు మార్చుకుంటాడేమో అని దేవుడు 3 రోజులు టైం ఇచ్చాడు. దారిలో మన ఇంటికి తిప్పుకొని రావచ్చు కదా, ఏమవుతుంది? మీరు సేవకే ఇవ్వట్లే, దహన బలికి ఇస్తారు మీరు బిడ్డల్ని. మనసు మార్చుకుని దేవుడు టైం ఇచ్చాడు 3 రోజులు. ఏం మార్పు లేదు. వచ్చినాడు, కొడుకుని తీసుకొచ్చాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు, అర్పించబోయాడు. అప్పుడు ప్రభు దిగొచ్చాడు. అబ్రహాం, అబ్రహాం, ఈ కుమారుని చిన్నవాని మీద నీ చెయ్యి వేయకము. నువ్వు దీన్ని చేసితివి గనక నువ్వు నాకు భయపడవాడవని నేను ఎరుగుదును. అక్కడ పైన ఒక మాట అన్నాడు, నేను యెహోవాకు మ్రొక్కి మరలా తిరిగి వచ్చేదను. మ్రొక్కి అన్న మాట తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. హీబ్రూ బైబిల్లో షకా అని ఉంటుందంట. ఏమని? షకా చెప్పండి. షక షక షాకా కాదు, షక. షక అంటే నాకిష్టమైనది దేవునికి అర్పించుట. చెప్పండి. ఆరాధన అంటే ఏంటి? నాకు ఇష్టమైనది. మీకు ఇష్టమైనది ఏంటో చెప్పండి. ఏం తమ్మి కిషోర్ కర్ణ, నీకేమిష్టం చెప్పు. పెద్ద ప్రశ్న వేస్తుంది కదన్నా. అమ్మో, ఏమన్నా రవన్నా నీకేమిష్టం? అమ్మో వద్దని అడగద్దని అంటాడు. ఎందుకు? నీకేది ఇష్టపడతావో దేవునికి ఇవ్వాలంట. నువ్వు దేన్ని ఇష్టపడతావో చెప్పండి, అది దేవునికి ఇస్తే అదే ఆరాధన. నీకు ఇష్టమైనది దేవునికి సమర్పిస్తే అది ఆరాధన. ఏమి ఇష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా పెద్ద ప్రశ్న ఇది. దేవుడు అన్నాడు అన్నమాట, ఆరాధనకర్తం. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆరాధించారు. దావీదు సొలొమోను ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు చెప్పండి. ఆకాశమహాకశంబులు పటానియా చర్యాకరుడు. ఎవరు ఆరాధించింది ఇట్లా? సాల్మన్, కింగ్ సాల్మన్. నెక్స్ట్ ఒక ఆమె నెహెమ్యా. అందరు చెప్పండి. నెహెమ్యా దేవుని ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు? చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమ్యా. తీశారా? చదవండి. 5వ వచనం. ఎట్లనగా చాలు. ఆకాశమందున్న దేవా, భయంకరుడవైన గొప్ప దేవ. దేవుడు అంట. ఎవరంటే దేవుడు భయంకరుడైన గొప్ప దేవ. అందరు చెప్పండి. మనకున్న చెడ్డ బుద్ధి ఏంటంటే తప్పులు చేస్తాము, మర్చిపోతాం. పాపం చేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోడు. ఇజ్రాయేల్కి ఒక కట్టడి ఉందన్నమాట. కట్టడి ఏంటంటే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి 7వ సంవత్సరంను యెహోవాకు అర్పించాలంట. ఆ సంవత్సరం భూమి పంట విత్తకూడదు, కోయకూడదు, పరిగె కూడా ఏరుకోకూడదు. ఆ సంవత్సరం పొలాల్లోకి వాళ్ళ పశువులు మేపడానికి వెళ్ళొచ్చేమో, కానీ పొలాలకు కూడా మీ సొంత వాటి దున్నకూడదు. ఆ ఆజ్ఞను ఇశ్రాయేలీలు మర్చిపోయారంట. అర్థమవుతుందని చెప్పింది చెప్పండి. 6 ఏళ్ళు పంట వేసుకోవచ్చు. అమ్మ మీకు ఎవరికైనా పొలాలను చేయొద్దండి, 1/2 ఎకరం పొలం ఉన్న చేయొద్దండి త్వరగా. ఏం కమలమ్మ పొలం లేదా నీకు? అరే ఏమ్మా జోబన్న 1 ఎకరం ఉందా? వెరీ గుడ్. అమ్మ పొలం ఉందా అమ్మ నీకు? ఎన్ని ఎకరాలు ఉందో? 5 ఎకరాలు. ఓకే. ఇప్పుడు పొలాల వాళ్ళు ఏం చేయాలంటే 6 ఏళ్ళు పండించుకోవాలంట. మీరు 7వ సంవత్సరం పంటను దేవునికి ఇచ్చేయాలంట. ఎంత పంట పండితే ఏం చెప్పండి. ఆ సంవత్సరం పంట నువ్వు వేసినా వేయకపోయినా పండింది అనుకో, ఆ పంట అంతా ఏం చేయాలా? దేవునికి లేదా పేదలకు పంచేయాలంట. పేదవాళ్ళకు, దరిద్రులకు, విధవరాండ్లకు, అనాథలకు ఇచ్చేసేయాలంట. ఆ సంవత్సరం పంట చెప్పండి నీది కాదు. ఇశ్రాయేలీలు ఆ ఆజ్ఞను మర్చిపోయారంట. ఎన్ని రోజులు మర్చిపోయారు? అందరూ పలకండి. 4, 7, 49 490 ఏళ్ళు మర్చిపోయారంట. ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళమ్మా? అంటే ఎన్ని ఏళ్ళు దేవునికి ఇవ్వాలా? 70 సంవత్సరాలు. 6 ఏళ్ళ తర్వాత 1 సంవత్సరం అనుకోండి. అప్పటికి ఆ లెక్కన మీరు భాగిస్తే ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఎన్ని సంవత్సరాలు వస్తాయి?
చిట్టెడు పుట్టడేనాయి. 6 ఏళ్ళకి ఒకసారి ఇచ్చింటే లెక్క బాస్ ఫ్రీ అయిపోండు. అట్లా మిగిలించు ఆజ్ఞ మర్చిపోయారంట. పంటలు వేసుకుంటూనే ఉన్నారు, పండించుకుంటున్నారు, అమ్ముకుంటారు, ఆజ్ఞ మర్చిపోయారు. దేవుడు 490 ఏళ్ళు ఊరుకున్నాడు. కోపం స్టార్ట్ అయింది. దేవునికి కోపం వచ్చేటప్పటికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 490. ఆ తెగులు స్టార్ట్ అయిందనమాట. ఆ తెగులే ఇశ్రాయేల్ మీదకి వచ్చిన బబులోను వారి యొక్క యుద్ధం. దానియేలు ఇంటికి ఓ రోజు జెర్మియా వచ్చాడంట. దానియేలు ఇర్మియా ఒకే కాలస్తులు. అప్పుడు డేవిడ్ అన్న అబ్రాహాం అన్న కలిసి ఉన్నట్లు. అన్న జెర్మియా, నేను దానియేలు అనుకోండి. దానియేలు వయసు అప్పుడు 16 ఏళ్ళు. ఎన్నేళ్ళు? దానియేలుకి తమ్ముళ్ళు ఉన్నారంట, అక్కలు ఉన్నారంట, చెల్లెళ్ళు ఉన్నారంట, అమ్మా నాన్న ఉన్నారు. చాలా పెద్ద కుటుంబం అంట దానియేలుది. ఎవరిది? డానియేల్ది. వాళ్ళకి జెర్మియా వచ్చాడంట. జెర్మియా చెప్పాడంట, యెహోవా ఆజ్ఞను ఇశ్రాయేలు అతిక్రమిస్తున్నారు, కొద్ది రోజులకు తీర్పు వస్తుంది, ఆ తీర్పు బయలుదేరి ఉంది. ఇంకా దేవుడు ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, పురుషులను నపుంసకులుగా చేసేస్తారు, వారి యవ్వన స్త్రీలను వారి కొరకు చెరగ తీసిపోతారు, న్యాయాధిపతులను అధిపతులను ప్రధానులను ఉరిదీస్తారు, ఇండ్లను తగలబెడతారు, దేశాన్ని శ్మశానంగా చేసేస్తారు. అందరూ పలకండి, యెరూషలేము బీడాయను, సియోను పాడాయను. యెరూషలేము బీడాయను, సియోను. యెరూషలేము అంట దేవాలయం కట్టారు. సొలొమోను కట్టాడు. దేంతో కట్టాడు? బంగారంతో. ఎంత బంగారం చెప్తే మీరు భయపడిపోతారు. అంత బంగారం. కింద పునాది కాటి నుంచి బంగారంతో కట్టాడంట. ఇటుకలు, బంగారం ఇటుకలతో పునాది లేచాడంట. మందిరం పునాది ఉంది కదండి, ఆ డౌన్ నుంచి ఎంత తీశాడో తెలియదు మనకు దేవాలయం. అక్కడ నుంచి బంగారం ఇటుకలతో కట్టాడంట. బబులోనీలు వచ్చి మడకలు పెట్టి, అంటే ఏమంటారు నాగలి పెట్టి యెరూషలేము మందిరాన్ని లేపి దున్నేశారంట. దేనికోసం? బంగారు ఇటుకల కోసం. యెరూషలేము దున్నబడను, యెరూషలేము సియోను రాళ్ల కుప్పలాయనంట. యెరూషలేము అంతా తగలబెట్టేశారు. స్త్రీలను చెరిచారు, స్త్రీలను బానిసలుగా తీసిపారు, పురుషులను నపుంసకులుగా చేశారు, అధిపతులను ఊరి తీశారు. ఇది యెరూషలేములో రక్తం అంట బబులోను వారి గుర్రముల మోకాట్లోకి వచ్చిందంట. ఏమండి? మనుషులను తగగొట్టిన తలల రక్తం పటపట తలలు కొట్టేశారు. ఆ కొట్టిన తర్వాత రక్తం అంతా కాలువ కడితే గుర్రాలు వాటి మోకాట్లోతు పోయినాయంట. ఏమిటది? నీళ్ళ రక్తమా? అంత యెరూషలేముకు వచ్చిన కీడు మరి ఏ దేశమునకు? 70 ఏళ్ళు యెరూషలేములో మనుషులు ఏ విధమైన సంతోషము లేకుండా శ్మశానం అనుభవించిందంట. దానికి కారణం ఏంటంటే ఆజ్ఞను మీరు కూడా చాలా ఈజీగా ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు, నా జీవితాన్ని నేనే రాజుని అనుకుంటారు. దేవునితో నాకేం పని? దేవుడు ఎక్కడున్నాడు? చూసినావు దేవుణ్ణి? నేనేమనుకోవద్దండి ప్లీజ్. మీరు ఏ తప్పిదం చేసినా పరలోకంలో మీకు శిక్షలు లేవు. చెప్పండి, ఏం లేవు? ఆ శిక్ష భూమి మీద అనుభవించాల్సి వస్తుంది. నాకైనా నీకైనా. త్రాసులో వేస్తాడంట, తూచి లెక్క ప్రకారం లెక్క కడతాడంట. ఇవన్నీ కూడా చూసిన వ్యక్తి నెహెమ్యా, ఇవన్నీ అనుభవించిన వ్యక్తి నెహెమ్యా. అందుకు నెహెమ్యా అంటాడు, ఆయనకు దృష్టిలో దేవుడు అంటే దయా దాక్షిణ్యము కృపా సత్యములు కాదు. ఎవరు? భయంకరుడవైన ఆరాధన. ఆరాధన అంటే మనం బట్టి దేవుని ప్రేమే ఆరాధిస్తాం. నీ ప్రేమ రుచించిన నాడే నెహెమ్యా ఆరాధన చేయడు. నీ భయంకరత్వము రుచించిన నాడే భయముతోనే వణికితినయ్యా. ఎవరు ఆ మాట అనేది? ఇవన్నీ కూడా ఆరాధనలు. చెప్పండి, ఇవన్నీ ఏంటివి? ఆరాధన అంటే మనం ఏదో ప్రతి వారం ఆరాధన చేస్తాం. క్యాసెట్ ఆరాధన. ఏం ఆరాధన? పోయిన వారం వేసిన ఆ క్యాసెట్టే ప్రభా ఏం చేస్తారో మీ ఇష్టం, తల ముసుగేసేస్తారు, చెప్పింది చెప్తాంటారు. మీ ఆరాధనకు మీ జీవితానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. జాగ్రత్తనండి. చాలా సందర్భాల్లో అంత టోటల్ చెప్పను కానీ మీ లైఫ్ స్టైల్కి మీ ఆరాధనకి ఏముండదు, సంబంధం ఉండదు.
అప్పుడు దేవదూతలు నవ్వుతారట, రే 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 వీళ్ళేంది ఇట్లా ఎగత. బైబిల్ ఆ మాట కూడా ఉంది, వారు చదవండి అన్నమాట. కీర్తన 78 అనుకుంటా, 78 చూడమ్మా. 78 చదవండి అందరూ, త్వరగా చదవాల. 37 వచనం, 78, 37. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో బొంకిరి. చాలు, మళ్ళీ ఒక్కసారి చదవండి. బొంకిరి అంటే, బొంకంటే అబద్ధం. మీ ఆరాధన చేసేప్పుడు మీ జీవితానికి టాలీ కాలేదనుకో అది బొంకు. చెడ్డమాట చెప్తున్నా, ఏమనుకోదు, క్షమించండి, బైబిల్ భాష అది. నీ ఆరాధనకు నీ జీవితానికి టాలీ కాలేదనుకో అదేమిటి? నేను తెలుగులో మాట చెప్పలేను. మీ లైఫ్కి మీ ఆరాధనకి ఏం కావాలా? టాలీ కావాలా. బ్యాంక్ స్టేట్మెంట్కి నీ పాస్బుక్కి ఏం కావాలా? టాలీ కావాలి. ఇక్కడికి వెళ్ళినా కూడా ముందు ఒక లెటర్ తప్పున్నా ఆపేస్తారు, ఒక అక్షరం తప్పున్నా ఆపేస్తారు. టాలీ కావాలా. మీ ఆరాధనకు మీ జీవితానికి సంబంధం లేదా? చెప్పండి, సంబంధం ఉండాలా వద్దా? ఉండకుంటే ఆరాధన ఏమిటి చెప్పండి? బొంకు. బొంకు అంటే అబద్ధమని. కాబట్టి ఆరాధనించక ముందే మీరు దయచేసి ఊరికే ఆరాధన చేయమన్నారు కదా అని చేయడంలో గొప్పతనం లేదు. మీ ఆరాధనకు మీ జీవితానికి ఏముండాలా? అన్న మాట ఇచ్చింది, మాట ప్రకారం నిలబెట్టుకుంది. 3 ఏళ్ళ కొడుకుని తీసుకెళ్ళి దేవునిలో వదిలిపెట్టి అప్పుడు ఆరాధించింది ఆమె. నెహెమ్యా ఆరాధన ఆయన జీవితానికి టాలీ అయింది. సొలొమోన్ ఆరాధన ఆయన జీవితానికి టాలీ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరాధన ఏమిటి? ఆరాధన అంటే మనకు బైబిల్లో ఇంతసేపు చెప్పింది వర్తమానం కాదు. ఆరాధన అంటే అర్థం చెప్పాను. చెప్పండి, ఆరాధన అంటే అర్థం చెప్పాను. ఇప్పుడు ఆరాధన గురించి ఒక వచనం చదివాం మనం. ధవలవర్ణుడు, ఇంగ్లీష్ చెప్పండి, ఎవరైనా ఇంగ్లీష్ చెప్పండి. మై బిలవర్డ్ చెప్పాలా ప్లీజ్, బాగుంటుంది. మై బిలవర్డ్ వైట్ అండ్ రెడీ చెప్పండి. మై బిలవర్డ్ వైట్ అండ్ రెడీ చెప్పండి. ఓ 4 సార్లు చెప్పండి. కొంచెం వైట్ దగ్గర కొంచెం ఒత్తి బల వైట్ ఇంగ్లీష్లో పెట్టుకుంటారు, మనం పెట్టుకోం. కానీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ వైట్ అంటారు. ఇదేం పేరు పెట్టుకుంటారండి చాలామంది ఉన్నారు. నీ పేరు ఏం పేరు? వైట్ పీపుల్. వాళ్ళ పేరే వైట్ పీపుల్, వైట్. ఇంకోటి ఏం పేరు? రెడీ. ఏం పేరు? రెడీ కాదు, రెడీ వేరు, రెడ్డి, REDDY రెడ్డి. ఇప్పుడు చెప్పండి, మై బిలవర్డ్ వైట్ అండ్ రెడీ. తెలుగు చెప్పండి. నా ప్రియుడు ధవలం, ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి అన్నవాడు. టైం లేదు. ధవళవర్ణుడు, ధవలం అంటే తెలుపు, రత్నం అంటే ఎరుపు. ధవలం అంటే ఏంటి? ధవలముకు ఏం చూపిస్తుంది? పరిశుద్ధత. ఒకసారి మనం అందరం వెళ్దాం, పరిశుద్ధ దగ్గరికి వెళ్దామా? చదవండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం. త్వరగా, టైం అయింది. 3వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, రెవల్యూషన్ 4 చదవండి. రెవల్యూషన్ 4:8 వర్స్. 4 జీవులలో ప్రతి జీవికి రెక్కడను లోపడను కన్నులతో నిండిను అవి భూత వర్తమానం. పరిశుద్ధుడగు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు అని ఇంగ్లీష్ చెప్పండి. ఇంగ్లీష్ హోలీ 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 హోలీ. ఇప్పుడు మనం ఒక నిమిషం చెప్పిందంటే బోర్ కొడుతుందేమో. 1 minute 60 seconds హోలీ హోలీ చెప్పాలంటే కొంచెం బోర్ కొడుతుందేమో. అయితే వారు ఇప్పటికీ యెషయా 6వ అధ్యాయంలో అదే ఆరాధన ఉంది. రెవల్యూషన్ 4లో కూడా ఒకటే పదం, హోలీ 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 చెప్తూనే దివారాత్రులు రాత్రింబగళ్ళు
నాన్ స్టాప్గా ఆ మాటే పలుకుతున్నారట. అలా పలకాలంటే ముందు వాళ్ళకు లెక్క ఉంది. ఏంటో లెక్క అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలంట. కాళ్ళను రెక్కలతో కప్పుకోవాలా, ముఖము రెక్కలతో కప్పుకోవాలా, గాలిలో ఎగురుతూ ఎగురుతూ చెప్పాలి ఈ మాట. వాళ్ళు ఎవరు? జీవులు. నేను చెప్పా కదా రాత్రి, పరలోకం అందరూ చెప్పండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఏం పేరు వాళ్ళ పేరు? మన పేరు ఏం పేరు? భూలోక నివాసులారా యెహోవాను. మన భూలోక నివాసులు. వాళ్ళు ఎవరు? ఆ లిస్ట్ చెప్పాను, చెప్పండి త్వరగా. దూతలు, కొంచెం వెయిట్ 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 దీని రానోళ్ళ కోసం. దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, కెరూబులు, శరాపులు, జీవులు, దేవదూతలు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? పరలోకంలో. జీవుల్లో మన రకాలు ఉన్నారు. ఏకముఖం ఉన్న జీవు ఉన్నారు, 4 ముఖాలున్న. చదవండి ఎహెజ్కేలు గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ఎహెజ్కేలు తీశారా? ఎహెజ్కేలు 10వ అధ్యాయం. అందరు చదువుదామా? చాలా మంచోళ్ళు మీరు. చదువుదామా? ఒక్క నిమిషం. వారి ముఖముల గురించి 14 వచ్చి అందరు చదవండి. 14 స్టార్ట్. ఒక్కదానికి 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖం. నాలుగు ముఖాలు ఎవరుకున్నాయంట? ఒక్కొక్క కెరూబుకు ఏమండి? అందరు చెప్పండి. ఒక్కొక్క దానికి అందరు చెప్పండి 4 ముఖములు ఉండెను. ఇప్పుడు ఒకవేళ చిన్న ఒకసారి ఊహించుకుంది మీరు. అన్న అక్క చెల్లె తమ్ముడు అందరూ అండి ప్లీజ్, మీరందరూ ఒకసారి ఊహించుకోండి, ట్రాన్స్లోకి వెళ్ళిపోండి. అందరు చెప్పండి, మేమందరము కెరూబులం. చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఎవరు? ఇప్పుడు కెరూబులు. మీకు అందరికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఇది కెరూబు ముఖము, ఇది ఎద్దు ముఖము, ఇది మానవ ముఖము, ఇది పక్షిరాజు ముఖం. 4 ముఖాలు. మళ్ళీ ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. రెక్కలకు లోపల బయట ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి. మొత్తం దేహమంతా కన్నులే వాటికి. వాళ్ళంతా కన్నులు, 4 ముఖాలు, 6 రెక్కలు. గాన ప్రతిగానములు చేస్తుండే వాళ్ళ ఆరాధనలో ఒకటే సౌండ్, హోలీ హోలీ హోలీ. కెరూబులు లెక్కించలేమంట. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకు. వారందరికీ రథములు ఉన్నాయంట. వారందరికీ ఏమున్నాయంట? చక్రముల వంటి రథములు అంట. చక్రములలో చక్రములు ఉన్నాయంట. ఇది ఎంత విచిత్రం, మనకు అర్థం కాదు. మనకు ఆ ఉనికి మనకు తెలీదు. చక్రములో చక్రములు అంట. ఆ చక్రముల కింద కాళ్ళు ఉన్నాయంట. అదేమిటో అర్థం కాదు మనకు. ఆత్మ ఎక్కడికి నడిపించినా అక్కడికి వెళ్తున్నారంట వాళ్ళు. అన్నీ ఒక దిక్కుకే వెళ్తాయంట. చెప్పండి. ఆకాశంలో పక్షులు చూడండి ఒకసారి. అన్నీ ఏ జాతి పక్షులు ఆ జాతితోనే ఉంటాయి. అన్నీ ఎట్లా వంగితే త్వరగా చెప్పండి. మిగతా పక్షులన్నీ అట్లే వంగుతాయి. ఇవి పైకి వెళ్తే మళ్ళీ డౌన్కి వస్తే అన్నీ డౌన్కి వస్తాయి. ఒకటి ఎగిరిందే అన్నీ ఎగురుతాయి. ఈ కెరూబులు పక్షుల్లాగున్నాయి, జంతువుల్లాగున్నాయి, మనుషుల్లాగున్నాయి. అర్థమైంది మీకు? వారిలో పక్షి కనపడుతోంది, మనిషి కనపడుతున్నాడు, జంతువు కనపడుతోంది, మృగము కనపడుతోంది. ఏమిటిది? వాటి పేరే కెరూబులు. వారు ఆరాధిస్తారు. వాళ్ళ ఆరాధనలో ఒక థీమ్ ఏంటంటే వాళ్ళకి ఒకటే ఆరాధన. ఏమిటి ఆ థీమ్ అంటే? హోలీ. ఏంటి? పరిశుద్ధుడు. మన భాషలో చెప్పాలంటే వైట్, ధవలవర్ణుడు. తెలుగులో ధవలవర్ణుడు, ఇంగ్లీష్లో వైట్, పరలోక భాషలో పరిశుద్ధుడు. రెండవ భాషలోకి వెళ్తే రెడ్డి. ఏంటి? వైట్ అండ్ రెడ్. రెడ్డి అంటే ఎరుపు. యేసుక్రీస్తు గురించి, ఎరుపు గురించి మనకు చిన్న క్లుప్త వివరణ చెప్తాను. యేసు ప్రభు అందరు చెప్పాల, రక్తములో ముంచబడిన వాడంట. చెప్పండి ఆ మాట చదవండి. యెషయా గ్రంథం. నీ వస్త్రములు ఏమిటి ఇంత ఎర్రగా ఉన్నాయని అడిగారు. అందరు చదువుదామా? 63 యెషయా గ్రంథం 63 1, 2 అందరు చదవాలి. రక్తవర్ణపు వస్త్రములు, శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రా నుండి వచ్చిన ఇతడెవడు? ఈతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాడు నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వల్ల ఉన్నవేమి? అందరూ పలకండి. నీ వస్త్రములు
ఎర్రగా ఉన్నవేమి? రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడంట. ఓ పాట ఉంది, రక్తములో ముంచిన వస్త్రమున్ ధరించి గొర్రె పిల్ల ఉత్సవ సమయము వచ్చేను రండి. గొర్రెపిల్ల పెండ్లి విందు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకో. ఇప్పుడు ఆ పాఠము చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ గొర్రెపిల్ల రక్తములో ముంచిన వస్త్రము ధరి ఎవరిదా రక్తము? తన స్వరక్తం. చెప్పండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను, ఎందుకంటే మన టైం అయిపోయింది. అందరు చెప్పాలా? నేను 7 విషయాలు చెప్తాను, మీరు నాకు మళ్ళీ చెప్పాలా, చెప్పాలా. మీ ఆరాధనలకు రావాలా. యేసయ్య మొట్టమొదటిగా తల్లి పేగు తెంచుకున్నప్పుడంట ఆయన రక్తం నేలకు ఒలికిందంట. అర్థమైందా మీకు? చెప్పండమ్మా. రక్తం, అందరు చెప్పండి. రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆయన రక్తం ఎక్కడ తెగిందంట? ఫస్ట్ మరియమ్మ పేగుకు, యేసుప్రభు పేగుకి ఏముంది? తాడు, పేగు, బొడ్డు తాడు. ఆ బొడ్డు తాడు ఏమైంది? తెగింది. తల్లితో బంధం తెంచుకుంటానే రక్తం నేల ఒలికింది. మంత్రసాని వెంటనే ముడేసింది, రక్తం ఆగింది. తర్వాత 8వ రోజున, యేసుప్రభు పుట్టిన 8వ రోజు మగపిల్లవాడు సున్నతి చేశారు. అర్థమైందా మీకు భాష? ఏం చేశారు? మళ్ళీ ఏం ఒలికింది? రక్తం ఒలికింది. 3వసారి గెత్సెమనే తోటలో మరణము పొందినంతగా వేదన పడి ప్రార్థన చేశాడు. చెమట, ఆ చెమట ఏమైందంట? చెమటగా మారి నేలను ఒలికిందంట. 3 స్థలాలు. 4వ స్థలం ప్రేతోరియం అనే గదిలో కొడాలతో కొట్టారు. అని రక్తం వీపు నుంచి ఒడలుగా రక్తం కారింది. ఎన్నైనాయి? 5వదిగా ప్రేతోరియం అనే గదిలో తల మీద ముళ్ళగిటం పెట్టి కొట్టారంట. తల నుండి రక్తం కారింది. 5. 6 3 మేకులతో కాళ్ళు చేతులు చీల్చేశారు. ఒక చరిత్ర చెప్తుంది. తోమా గారంట, ఆయన పేరు డౌటింగ్ తోమా. ఏం పేరు? యేసు ప్రభు శిలువ మీద వేయబడినప్పుడు తోమా అక్కడ లేడు, పారిపోయాడు. ఇది చెప్పనమ్మా, పారిపోయిన తోమా. అందరు చెప్పండి. తిరిగి ప్రభు లేచిన తర్వాత కూడా మళ్ళీ రాడు. ఎవరు? తోమా. ప్రభు లేచిన తర్వాత 8వ దినమున చూశాడు, గుర్తుపట్టాడు. ఆయన చేతులలో వ్రేళ్ళు పెడితేనే కానీ నమ్మనన్నాడా? నమ్మనన్నాడు. నమ్మడు వేరు, నమ్మనన్నాడు. అంటే ఆయన స్ట్రాంగ్ అన్బిలీవర్. చెప్పండి, బిలీవర్ కాదు ఆయన, స్ట్రాంగ్ అన్బిలీవర్. చేతిలో వ్రేలు పెట్టాలని నేను అప్పుడుగా నమ్మనన్నాడు. ప్రభు అన్నాడు, తోమ ఇక్కడ రా అన్నాడు. వచ్చాడు. నీ చేయి తీసుకో, ఇక్కడ పెట్టు అన్నాడు. నీ చేయి పెట్టు, ఇక్కడ పెట్టు, డొక్కలో పెట్టు. అప్పుడు ఇంగ్లీష్ ఒక మాట ఉంది, చెప్పండి, గట్టి చెప్పండి. మై లార్డ్, మై గాడ్. అంతలో ప్రభు మళ్ళీ మాట్లాడేంతలోపే ప్రభు మాయమైపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత అంటే తోమ పరిగెత్తుకొని గొలగొత్తుకొని పోయినట. చెప్పాలి, ఎక్కడ పోయాడట? త్వరగా చెప్పండి, ఎక్కడ పోయాడంట? గొలగొత్తుకొండకి వెళ్ళేసరికి అక్కడ 3 సిలువలు వేలాడుతున్నాయంట. మధ్యలో సిలువ ఎవరిది? అక్కడ యేసుప్రభు సిలువ వేసిన తర్వాత ఆ మేకులు తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. యేసుకు గుర్తుగా 3 మేకులు అక్కడ పడున్నాయంట. అవి తీసుకున్నాడంట. తోమ మన దేశానికి వచ్చినప్పుడంట ఆ మేకులతో వచ్చాడంట. మీకు అర్థమవుతుందా? ఏం తెచ్చుకున్నాడు యేసుప్రభు గుర్తుగా? ఆ మేకులు ఎప్పుడు దగ్గర. నేను చరిత్ర చదివాను, అది హిస్టరీ, ద ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ అండ్ బుక్లో ఇవన్నీ ఉన్నాయి. ఆ 3 మేకులు పెట్టుకొని ఎప్పుడు ఏడ్చేవాడంట. ఏడ్చేవాడంట, ప్రభువా ఈ చేతులు మేకులతో వేలాడుతీవి కదా. తన పేరేం పేరు? అన్బిలీవర్. ఏం పేరు? అవిశ్వాసివి కాక. ఈయన పేరేం పేరు? విశ్వాసి కాదు ఆయన. ఫస్ట్ ఎవరు? అవిశ్వాసి, స్ట్రాంగ్ అన్బిలీవర్. దానికి గుర్తు ఏమిటి? ఆ అన్బిలీవింగ్ తీసే శక్తి ఎక్కడుంది?
ఆ మేకులు. నా అంశం ఏంటంటే, తల్లి బొడ్డు తెగినప్పుడు చెప్పండి, సున్నతి చేయబడినప్పుడు, గెస్సెమనే తోటలో ఆ ఒక్క మాటన్నా పలకండమ్మా, రక్తం గారింది. కొడాలతో కొట్టినప్పుడు, ముళ్ళగిటం పెట్టినప్పుడు, మేకులతో కొట్టినప్పుడు, బల్లెముతో పొడిచాడు. ప్రకాల బల్లెప్పు పోటు గ్రక్కున పొడిచిరి అయ్యో మీకీ మాది యేసుక్రీస్తును ప్రక్కలో బల్లెం పొడిచాట. అది పెద్ద హిస్టరీ ఉంది. ఆ పొడిచిన వ్యక్తి రోమన్ సోల్జర్. చెప్పండి, అతని పేరంట లాంగిమస్. చెప్పండి, చెప్పరా? అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపి అడుగుతా, యేసుప్రభుని బల్లెంతో పొడిచిన పేరేం పేరంటే మీరేం చెప్పాలా? మర్చిపోతారేం, గుర్తుపెట్టుకోండి. ఏం పేరు అబ్బాయి నీ పేరు? నా పేరు లాంగిమస్. వానికి డ్యూటీ అంట. బైబిల్ దినాల్లో ఇప్పటికి నేను రాత్రి చెప్పాను, నిర్భయ కేసు చెప్పానా? ఆ నలుగురిని ఉరిదీశారు. ఆ ఉరిదీసేవాడిని మావటి వాడు అంటారు. ఏమంటారు అంటే వాని డ్యూటీ ఏంటంటే పొద్దున్న లేచి కానీ ఉరి తీయడమే. ఊరులు తీసేది వాని డ్యూటీ. వీని డ్యూటీ ఏంటంటే చచ్చిపోయిన శవము బతుకుందా లేదా అని చెక్ చేయడం అంట. మేకులతో వేలాడే శవము, చెప్పండి అందరు చెప్పరండి. మేకులతో వేలాడే శవము చచ్చాడా లేదా అని పరీక్షించే డ్యూటీ అంటే వాడిని. వాడు సోల్జర్ సైన్యాధిపతి చెప్పాడు, శతాధిపతి కెన్ కన్ఫర్మ్ అన్నాడు, రుజువు చేసుకో. వెంటనే బల్లెం తీసుకొని వాడి డ్యూటీ ఏంటంటే ప్రక్కలో పొడిచి గుండెకు బల్లెం వేసి ఇట్లా పొడిచి ఇట్లా తిప్పుతాడంట. ఇంక అర్థమైందా? బల్లెం ఇక్కడ పొడిచి గుండెకి తాకుతానే ఇట్లా తిప్పుతాడంట. అంటే ఏమవుతుంది? గుండె ఏమవుతుంది? చిదిలిపోతుంది. చిదిలిపోయిన గుండె నుంచి మళ్ళీ అట్లా కొంచెం గట్టిగా పొడిచి మళ్ళీ బయటికి లాగుతాడంట. అది వాని డ్యూటీ. ఎప్పుడైతే బల్లెంతో పొడిచి ఆ బల్లెము తిప్పి మళ్ళీ వెనక్కి లాగుతానే ఆ రక్తం వాడి ముఖం మీద పడిందంట. అప్పుడు వాడు చదురు మనిషి అంట. అంటే దాదాపు 70 ఏళ్ళ పైవాడంట, 70 అబోవ్ అంట. వానికి చూపు సరిగా లేదంట. ఇప్పుడు రక్తం పడుతూనే వానికి పసిపిల్ల వాని కళ్ళు వచ్చాయంట. ఏం కళ్ళు వచ్చాయంట? ఇది హిస్టరీ ట్రూత్. ఇది ఆ రక్తము ఆ క్షణములో బల్లెముతో గుండెకు కుచ్చినోని కూడా క్షమించే రక్తం 7 స్థలాలు చిందించబడింది. చెప్పండి, 7 స్థలాలు. ఎవరు? 2-3 చెప్తారు అంతే, ఇంకెవ్వరు మీకు అవసరం లేదు. ఆరాధన వదిలితే వెళ్ళిపోతాం. చెప్పండి, కమలమ్మ గట్టి చెప్పు. 1 2 3 స్టార్ట్. పేగు తెంచుకున్నప్పుడు, సున్నతి పొందినప్పుడు, గెస్సెమనే తోటలో, కొడాలతో కొట్టినప్పుడు, ముళ్ళగిటం కొట్టినప్పుడు, మేకులతో కొట్టినప్పుడు, తోమ ఇండియాకి వస్తే ఏం తెచ్చుకున్నాడు? బల్లంతో పొడిచిన పేరేం పేరు? ఆ రక్తము వాళ్ళు అడిగారు యెషయా గ్రంథం 63లో, ఏమిటి నీ వస్త్రములల్లా రక్తముతో నింపబడినవి? అక్కడ అన్నాడు ఆయన, నేను రక్తవర్ణ శోభిత వస్త్రము ధరించిన ఇతడెవడు? రక్తములో ఒక వింత ఏంటంటే, యేసు రక్తం ఇంకా మామూలు రక్తం కొన్న లక్షణం ఏంటంటే, జాగ్రత్త ముగిస్తున్నాను. రక్తం కొన్న లక్షణం ఏంటంటే దానికి గాలి తగులుతూనే దాంట్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ చచ్చిపోతాయి, కణాలు చచ్చిపోతాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో తెలుసు, ప్లాస్మా అంటారు దాన్ని. ఆ ప్లాస్మా వితిన్ సెకండ్స్లో డ్రై అయిపోయి చచ్చిపోతుందన్నమాట, కణాలు మృతమైపోతాయి. అయితే 2021 సంవత్సరాల క్రితము చెందిన ఆ రక్తము అలాగే పరంకి వెళ్ళిందంట. బైబిల్ అందరూ చెప్పండి, తన స్వరక్తముతో పలకలు మీరు, తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించను. అంటే తన రక్తం అంతా మనం అనుకుంటున్నాం భూమి మీద పడింది. నో, అదంతా సేవ్ అయింది. ఆ రక్తము నేటికి అందరు పలకండి, అందరికి ఎట్టి చెప్పాల, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఏం రక్తం అంటే అది? ప్రోక్షణ రక్తం అంటే. ప్రోక్షణ రక్తం నేను చెప్పింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఆ రక్తం మాట్లాడుతుందంట.
ఇప్పుడు పలుకుతుందంట పలుకు. హేబెల్ రక్తం ఏమైంది? దేవునికి ప్రార్థన, ప్రభువా కయీను నన్ను చంపాను కదా. ఆ రక్తం పరలోకంలో దేవునితో మాట్లాడిందంట. ఆ రక్తమే మాట్లాడితే యేసు రక్తం మాట్లాడదా? ఇప్పుడు మీరందరూ ఉన్నారు కెరూబులు. ఎవరండి మీరంతా? కెరూబులు కాదా? కెరూబుల కంటే శ్రేష్టమైన వారు. కెరూబుల కోసం యేసు రక్తం కార్చలే, నీ కోసం కార్చాడు. ఆ రక్తం ఇంకా ప్రోక్షణ రక్తం, ఇంకా సజీవంగా ఉంది రక్తం. పలుకే రక్తం అది, మాట్లాడే రక్తం అది. నువ్వు కూడా ఒక మాట ఏమనుకోకండి, మిమ్మల్ని అడుగుతాను. తమ్ముడా ఎప్పుడు రక్షించబడ్డ డేట్ చెప్పు త్వరగా. ఇంత లేటా? 2015 మే డేటు మే 5వ తారీఖున 2015లో ఆ బిడ్డ పాపాలు ఒప్పుకున్నాడు. చెప్పనమ్మా జోబన్నా, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డా త్వరగా చెప్పు. 70 ఎన్నో సంవత్సరం అంటమ్మా? అక్టోబర్ 5, 1900. అమ్మ బాబు, నేను పుట్టకముందు మీరు ఎవరైనా 1970 అక్టోబర్ 5 ఆ రోజు జోబన్ ఏం చేసిండు? యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు అంటేనే ఆ రక్తం పరలోకంలో ఉంది. పలికిందంట, తండ్రి ఇతని కొరకు నేను కార్చినాను కదా, ఇతని పాపం కోసం నేను కార్చినాను కదా, నా రక్తం యావత్తును భూమిదికి చిందిస్తుంది కదా, క్షమించు. ఎవరు అడిగేది? ఎవరి రక్తం అది? నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం, కొత్త నిబంధన రక్తం, మరి శ్రేష్టముగా పలికే రక్తం, స్వరక్తం. ఆ రక్తం ఇంకా ఈ దినానికి ఇంకా మాట్లాడుతూనే ఉంది. అందుకే యేసుప్రభు పేరు ధవలవర్ణుడు. ఆయనంత పరిశుద్ధుడు ఇంకొకరు లేరు. ఆయనంత క్షమించేవాడు కూడా రక్తమే చిందించాడు. అందుకు ఆయన పేరు ధవలవర్ణుడు. నువ్వు కూడా ఈరోజు మీరు ఆరాధించేటప్పుడు దయచేసి క్యాసెట్ ఆరాధన చేయకండి. ఏం ఆరాధనమ్మా? లేదంటే ప్యారెట్ ఆరాధన. ప్యారెట్ అంటే ఏంటి? చిలక ఆరాధన. ఏం తెలుసు చిలక ఆరాధన ఏంది? పోయిన వారం చేసిందే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిని ఉండగా నువ్వు నా పాపములను క్షమించినావు అంటే ఏం ఆరాధన? అది నీ సొంత ఆరాధన. ఏం ఆరాధన? ఇంకొందరు ఆరాధన బొంకు ఆరాధన. ఏం ఆరాధన చెప్పండి? బొంకు. బతుక్కి జీవితానికి సంబంధం ఉండదు. బొంకు ఎక్కువ మంది బొంకే చేస్తారు. బతుకులో సత్యం ఉండదు, కానీ ఆరాధన మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. అది బొంకు ఆరాధన. ఇంకొందరు ఆరాధన ఉంటుంది ముఖస్తుతి ఆరాధన. ఏం ఆరాధన? ముఖస్తుతి. పొగుడుతూ ఉంటారు యేసుని. జీవితం ఉండదు. మీ జీవితానికి మీ ఆరాధనకు సంబంధాలు. ఇంటి దగ్గర భార్య బాగా ఓ సంఘ సేవకుడే, భార్య ఏదో మాట్లాడితే కొంచెం ఎక్స్ట్రా, ఆదివారం పొద్దున మస్తు పూజ చేశాడు, పట కొట్టేశాడు. కొట్టొచ్చి పులిపిటి మీద ఓ యేసుని ప్రేమ అంటే ఏం ఆరాధన ఇది? దేవదూతలు ఆశ్చర్యపోతాయి, ఇదేమి ఆరాధన ఇది? మీరంతే కదా. నేనంతా మొత్తం సినిమాలు చూశారు, సీరియల్ చూశారు. ఇంకా నేను రాత్రి చెప్పాను, మళ్ళీ చెప్పలేను. బతుకంతా ఇష్టానుసారంగా జీవించారు. మళ్ళీ వచ్చి ఇక్కడ చక్కటి బొంక ఆరాధన చేయకండి. ముఖస్తుతి ఆరాధన చేయకండి. టాలీగాని ఆరాధన చేయకండి. ఆరాధిస్తే దేవలోకంలోంచి కెరూబులందరూ ఆమెన్ చెప్పాలి. ఇంకొక విషయం చెప్తా. మీ ఆరాధనలో మీరు రక్షించబడిన డేట్ రావాలా? ఏం రావాలా? నువ్వు రక్షించబడి ఉంటే ఏం రావాలా? ప్రభా నువ్వు పలానా రోజు అక్టోబర్ 5, 1970 తారీఖున 70 సంవత్సరాన్ని రక్షించినావు. ఆ దినమున నా పాపముల విషయం నీ రక్తం పరలోకంలో పలికింది. చెప్పండి. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ప్రభా 2015 8వ తారీఖే మే 5 నా పాపముల విషయం ఆ రక్తం ఏం చేసింది ప్రభా? నువ్వు ఆరాధన చేసి నీ డేట్ చెప్పాల. నీ డేటుతో నీ ఆరాధనకు సంబంధం ఉండాలి. ఆ క్షణం నుంచి రక్తం కడుగుతూనే ఉంది, ఇంకా అయిపోలే, కడగడం ఇంకా అయిపోలే. అలా చెప్పగలిగితే అప్పుడు నీ ఆరాధనలో రెడీ అనే మాటకు అర్థము ఉంటుంది. నీ ఆరాధనలో పరిశుద్ధతను ఎంతగా ఆస్వాదిస్తుంటావో, పరిశుద్ధత కొరకే నీకు ఎంత వాంఛ ఉంటుందో నీ ఆరాధనలో వైట్ అంత ఉంటుంది. ప్రభు కొద్ది మాటలు అంగీకరించుగా.